హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో అది కూడా మన దేశంలోనే ఒక ప్రముఖ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇది నిజంగా ఒక గుడ్ ఛాన్స్. మిస్ అవ్వకుండా అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది ఫుల్ టైం గవర్నమెంట్ జాబ్ కదా అనిపిస్తుంటుంది. అవునండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2025 ఇది. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఎటువంటి డౌట్ లేకుండా దీనికైతే అప్లై చేసేసుకోండి. డెఫినెట్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి మీరు A4 సైజ్ ప్లెయిన్ పేపర్ అయితే తీసుకోండి. దాని తర్వాత మీ బయోడేటాని అయితే మీ చేత్తో రాయండి, లేదంటే ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. దాని తర్వాత మీ CV అండ్ బయోడేటా అండ్ దానికి అవసరమైన సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్, ఐడెంటిటీ, ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇవ్వడానికి మీకు లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 3rd, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత అంటే August 3rd తర్వాత పంపించిన అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో మీరు అసలు టైం వేస్ట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో అని. సో ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఫ్రీగానే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీరు సెంట్రల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నా, మీరు హయ్యర్ పోస్ట్ కోసం అప్లై చేస్తే కూడా ఫీజు అవసరం లేదు అనేసి వీళ్ళు ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. సో లేట్గా వచ్చిన అప్లికేషన్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరంటండి. సో ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ మీరు అప్లికేషన్లో డాక్యుమెంట్స్ మిస్ అయితే లేదా ఇన్కంప్లీట్గా ఉంటే కనుక ఆ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ మీకు అప్లికేషన్ అడ్రస్, అవసరమైన డాక్యుమెంట్స్, ఫార్మాట్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ లింక్లో ఉంటాయి. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. సో దాని తర్వాత నిజంగా చూసుకున్నట్లయితే అందరి జీవితాల్లో ఒక బ్రేక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ బ్రేక్ అయితే ఇదే అయి ఉండొచ్చు. సో ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ వస్తే ఎందుకంటే అప్లై చేయకుండా ఉండడం. సో ఈ వీడియోని మీ ఫ్రెషర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకి కూడా సెండ్ చేసేయండి, వాళ్ళని కూడా అప్లై చేయమని చెప్పండి. బై ఛాన్స్ ఎవరికైనా జాబ్ రావచ్చు కదా. సో వాళ్ళకి వచ్చిన మీకు వచ్చిన హ్యాపీనెస్ ఇద్దరికి ఉంటుంది. సో ఎటువంటి లేట్ లేకుండా అయితే మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అండ్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి అప్లై చేసేసుకోవడానికి కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.